చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఆత్మగల సంఘము. ఇదొక దుర్బోధ. ఆత్మవరాలు ఆగిపోయాయి అని వీరంటారు. ఆత్మవరాలు ఎందుకు అని మనం గమనిస్తే, మొదటిగా వాక్యాన్ని బోధించడానికని గత వీడియోలో మనం చూసాం. రెండవదిగా సువార్త చేయడానికి ఆత్మవరాలు కావాలి. సువార్త చేయడానికి వాక్యంతో పాటు ఆత్మవరాల అవసరం కూడా ఉంటుంది. వేగంగా మరియు భారీ స్థాయిలో ప్రభు వైపు అనేకులు తిప్పబడ్డానికి వరాలు ఉపయోగపడతాయి. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియచేతను, గురుతుల బలము చేతను, మహాకార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపునని అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 15వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు. మూడవదిగా ఆత్మవరాలు ఎందుకు అని మనం గమనిస్తే, సంఘస్థులు పరిపూర్ణులగుటకు ఆత్మవరాలు కావాలి. దేవుడు తన సంఘాన్ని వ్యాప్తి చెందించడానికి, పరిపూర్ణ స్థితికి తీసుకురావడానికి అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను నియమించారు. ఈ 5 రకాల పరిచర్యలు ఆత్మవరాల ద్వారానే విశ్వసించబడతాయి. మరి 4వదిగా మనం చూస్తే, ఆత్మవరాలు ఎందుకు అని మనం గమనిస్తే, 4వదిగా ఒకరికొకరు సహాయపడడానికి. వరం గలవారు తోటి క్రైస్తవులకు సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉదాహరణగా మనం చూస్తే, బోధించు వరం గలవారు ఇతర సంఘాలకు వెళ్ళి బోధించి బలపరుస్తారు. స్వస్థత వరం గలవారు ఇతరుల రోగాలను తొలగించి విశ్వాసంలో దృఢపరుస్తారు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒక్కొక్కరు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయడి అని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్తుంది. కాబట్టి వీరు చెప్పేది ఖచ్చితంగా దుర్బోధ. సంగమా జాగ్రత్త, వీరి దుర్బోధలో పడి నీవు మోసపోకు. వీరి గురించిన మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం.